ఈ కర్కాటక రాశి జాతకులకు ఈ వారము కొంచెం అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. గతంతో పోలిస్తే చేస్తున్న పనులు మెల్లమెల్లగా ముందుకు కదులుతాయి. విజయాల వైపు ప్రయాణం చేస్తారు. కొంచెం ఆర్థికపరమైన ఒత్తిడి సహజంగానే ఉంటుంది ఈ కర్కాటక రాశి పైన. ఎందుకంటే అష్టమశని వీడింది వీరిని. ఆ అష్టమశని వదిలిన ప్రభావం వెంటనే వీరికి కనపడదు. ఎలాగైతే మనము నిద్ర నుండి లేవగానే యాక్టివ్ అవ్వటానికి ఎలా అయితే కొంచెం టైం పడుతుందో ట్రాన్స్ఫర్మేషన్కి, ఆ చేంజ్కి, ఆ ట్రాన్సిషన్కి, ఎలా మనం నిద్ర లేవగానే చెంగున మంచం నుంచి కిందికి దూకం కదా, కొంచెం నిద్ర మత్తు అవస్థ ఉంటుంది, తర్వాత యాక్టివ్ అవుతాం. సిమిలర్లీ అలాగే ఈ అష్టమశని వదిలింది వీరికి. వదలగానే ఏకదం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనబడవు ఈ కర్కాటక రాశికి. ఆ ట్రాన్సిషన్ ఫేజ్ అయిపోగానే అప్పుడు సత్ఫలితాలు ఉంటాయి. ఇప్పుడైతే ఒక రకంగా ట్రాన్సిషన్ ఫేజ్లోనే ఉన్నారు ఈ కర్కాటక రాశి జాతకులు. చేస్తున్న పనుల్లో కూడా కొంచెం స్పీడ్ అనేది, బెటర్మెంట్ అనేది ఉంటుంది. అలాగే విజయం వైపుగా ప్రయాణం చేస్తూ ఉంటారు వీళ్ళు. ఆర్థిక పరంగా తగు ప్రణాళికతో ఉండండి. విద్యార్థులు చక్కటి సత్ఫలితాలను పొందుతారని చెప్పవచ్చును. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నవారు నూతన ప్రయత్నాలకై మీ ఎఫర్ట్స్ని పెట్టండి. నూతన అవకాశాలకై ప్రయత్నం చేయండి. మిగిలిన విషయాల్లో అన్నిట్లలో కర్కాటక రాశి జాతకులకు ఈ వారం అనుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చును. కుటుంబ సభ్యులతో అన్యోన్యత సూచించటమైనది. ఈ కర్కాటక రాశి జాతకులు ఈ వారము శివ పార్వతుల ఆరాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. శివుడికి సంబంధించిన అష్టోత్తరాలు చదువుకోవడం కానీ, అభిషేకం చేసుకోవడం కానీ, పార్వతీదేవికి సంబంధించిన అష్టోత్తరాలు చదువుకోవడం కానీ ఇవన్నీ చేస్తూ ఉండండి ఈ వారం. దీని ద్వారా పీస్ ఆఫ్ మైండ్, సక్సెస్ రెండూ ఉంటాయి ఈ కర్కాటక రాశి జాతకులు.